ఏదమ్మా ఒకసారి అవి వినిపించండి. ఏం పెట్టారు రికార్డింగ్ అక్కడ? హ్యాకింగ్ యాప్ సార్. వాళ్ళ ఫోన్ మొత్తం మన కంట్రోల్లో ఉండడానికి హ్యాకర్స్ చేస్తారు. స్లోది నీకు వినిపించిందా? అదే నేను 8-7 టైమ్స్ వింటే నాకు అర్థమైంది మేడం. అయితే ఇంకా ఇక్కడికి ఖాళీ చేసి వచ్చేసాం కదా మేడం. వచ్చేసిన టైంలో అక్కడ ఖాళీ చేసి వాళ్ళు ఖాళీ చేయించేసారు, మీరు వచ్చేసారు. పక్క వాళ్ళకి కూడా చెప్పాను, కొత్తగా షిఫ్ట్ అయ్యారు, ఇప్పుడు ఇంకో షిఫ్ట్ అయిపోయాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు మీరు? అదే ఏరియాలో లాస్ట్ కి మేడం. ఎందుకు ఆ ఏరియాలోనే? ఆల్రెడీ వీళ్ళిద్దరికి ఏదో ఉందని నీకు డౌట్ ఉందిగా. అసలు వద్దు అంటే నేను ఈ ఏరియా అయినా అయితే వస్తాను, లేకపోతే లేదా అంటే ఆ ఏరియాకి మాకు ఒక 1.5 కిలోమీటర్ వచ్చేసాము. అక్కడ ఉన్న అపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా చెప్పాము. సమతానగర్లో ఉన్నాం మేడం ఇప్పుడు. సరే మేము తను వస్తే చూసి చెప్తాము అన్నారు. ఇంకా ఆ అమ్మాయి గురించి చాలా బ్యాడ్గా చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ చాలా ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళు ఇది మంచిది కాదు, పెళ్ళికి ముందు కూడా ఒక అబ్బాయితో ఇట్లా అఫేర్ ఉండి అతను డబ్బు మొత్తం జోచేస్తే వాళ్ళ అమ్మ నాన్న వచ్చి బాగా కొట్టి తంతే కింద పడేసి తన్నడం కూడా జరిగిందంట. అమ్మాయిని అలా చేస్తే వేరే ప్లేస్కి వాళ్ళకి ఇంకో ఓన్ హౌస్ ఉంది. ఆమె క్యారెక్టర్ బాగాలేదు కాబట్టి ఆంధ్ర నుంచి ఒకతన్ని లవ్ చేసి పెళ్లి చేసుకుంది ఆమె. పెళ్లి చేసుకున్న తర్వాత హస్బెండ్ చాలా అమాయకుడు, ఇక చెప్పాను కదా మేడం. అందుకే చేసుకుండి ఈ ఏరియాలో అందరికీ తెలుసు, వాళ్ళ చుట్టాలలో అందరికీ తెలుసు కాబట్టి సంబంధం తెలియదు, ఎక్కడ తను చేసుకుందని చెప్తే ఓకే. మా హస్బెండ్ మాత్రం ఇక్కడ కనిపిస్తే చెప్పండి అన్నాను. అసలు ఏం కనిపించలేదు. తర్వాత ఒకరోజు ఏమైందంటే నేను ఇట్లా హ్యాకింగ్గా పెట్టి చూస్తున్నాను కదా, అతను కొలీగ్స్ ఉంటారు కదా మేడం, కొలీగ్స్ వాళ్ళు బాగాలేరు మేడం. అసలు ఎంత చెండాలం అంటే అంత చెడ్డ వాళ్ళు, అసలు చాలా గలీజ్ వాళ్ళు. ఎలా మాట్లాడుతున్నారంటే ఆమె 5,000 ఇస్తే వస్తుందంట, 2,000 ఇస్తే వస్తుందంట. ఎవరు? వీళ్ళ కొలీగ్స్ ఒకళ్ళనొకళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఇతను ఫోన్ హ్యాక్ చేసి ఇక్కడ పెట్టాను కదా మేడం, వేరే అమ్మాయిల గురించి చీప్ గా మాట్లాడుకుంటూ ఇక్కడ ఉన్న వాళ్ళందరిది వినిపిస్తుంది కదా. వేరే వాళ్ళ గురించి చీప్ గా మాట్లాడుతూ ఇతను ఏమంటున్నాడు, సరే మీ ఫ్రెండ్ రూమ్ ఉంది అన్నావు కదా, అమ్మాయిని బుక్ చేసుకొని వెళ్దాం, 5,000 ఎందుకు? అది కూడా ఉంది, సార్కి పంపించాను, ఉంది అట్లా అనడం మొదలు పెట్టాడు. అసలు అఫేర్ అంటే ఒకటి ఉంటుంది, కానీ ఇతను వేరేది కూడా ఎందుకు మాట్లాడుతున్నాడని నేను విన్నాను. ఇంకా విన్ని చూద్దాంలే అని అనుకున్నాను. ఇక్కడ ఒక అమ్మాయి నాకు తగిలిందని వీళ్ళ కొలిగి ఒకటి చెప్పాడు. చెప్తే అవును ఆ నంబర్ ఇచ్చిందా అంటే ఇచ్చింది అన్నాడు. ఆ నంబర్ తీసుకొని నువ్వు కాల్ చేసావంటే చేయలేదు. సరే నువ్వు అరే కాల్ చేయవా, నువ్వు చెయ్యాలి అట్లాంటి కాల్స్ ఇట్లా అనడం విన్నాను. ఆ నెక్స్ట్ డే నుంచి కొత్త ఆమెతో మెసేజెస్ చూస్తున్నాను మేడం. ఇంకా అప్పటి నుంచి ఒక 2-3 సార్లు ఖాళీ చేసి వచ్చిన తర్వాత నాతో బాగున్నాడు, మళ్ళీ మొదటికి వచ్చేసింది. ఇంకా మీరు ట్రీట్మెంట్ లో ఉన్నారా? నేను మానేశాను మేడం, ఇంకా నాకు ట్రీట్మెంట్ అవసరం లేదు. ఇద్దరు కలిసి ఉన్నారా, విడిపోయి దూరంగా? ఇంట్లో ఉంటున్నాము, కానీ ఇప్పుడు మీరు ఈ షోకి మీ హస్బెండ్ కి తెలుసా, తెలియకుండానే వచ్చారు? ఇంట్లో ఉన్నారు, వంట చేసి వచ్చారా? వచ్చేసాం. ఆయనకి తెలియదు? ఆయన 2 వరకు ఇంట్లో ఉంటాడు కదా, మీరు ఎక్కడికి వెళ్ళారు అన్నట్టు ఆఫీస్ లీవ్ పెట్టుకుని వచ్చారు? తను మామూలుగా జాబ్కి వెళ్ళిపోతుంది అని తెలుసు, నేను జాబ్ కూడా మానేసాను. ఎంతకాలం అయింది మళ్ళీ మానేసి? ఎందుకంటే ఇట్లాంటి హ్యాకింగ్స్ పెట్టి చూస్తూ ఉంటే సార్ అన్నాడు, ఏమిటమ్మా ఎప్పుడు ఫోనే చూస్తావు, జాబ్ ఎప్పుడు చేస్తావు నువ్వు, అట్లా ఇట్లా అంటే ఈ ఫస్ట్ మీకు ఇప్పుడు రికార్డ్ వినిపించా కదా, అది నేను ఆన్ చేసి వింటున్నప్పుడు ఇలాంటి ఫస్ట్ సాల్వ్ చేసుకోవాలమ్మా, జాబ్ ఇవ్వాలి కాదు రేపు దొరుకుతుంది, నువ్వు సాల్వ్ చేసుకొని వచ్చేసాయి అని సార్ సపోర్ట్ చేశారు. ఆ రోజు వరకు శాలరీ కూడా నాకు ఇచ్చేశాడు, నేను వచ్చేసాను మేడం. ఇలాంటివి ఉన్నాక మనం జాబ్ కంటిన్యూ చేయలేము మేడం, అసలు తీసేసినట్టే ఇంకా చెప్పాలంటే. ఇంకా నేను కూడా వెళ్ళట్లేదు, ఎందుకంటే నేను బయట జాబ్ చేసి నా ట్రీట్మెంట్కి నేనే పెట్టుకున్నాను డబ్బులు, ఇంట్లో వస్తువులు కూడా నేనే తెచ్చాను. నేను 15,000 ఇంట్లోకి తెస్తున్నానంటే అతన్ని మిగిలాలి కదా, ఆ 15,000 కాదు 0 నిల్. ఆ ఫస్ట్ ఏదైతే ఉందో ఏదో నార్మల్ స్టడ్స్ పెట్టుకునేది, తర్వాత వీళ్ళు పెట్టిన నా గోల్డ్లో స్టడ్స్ అవి కనిపించట్లేదు నా ఇంట్లో. ఇప్పుడు ఆమె పెట్టుకోవడం స్టార్ట్ చేసింది, అంటే సేమ్ కాకుండా వేరే డిజైన్లో ఉంది. ఇంకా సరెండర్ వీళ్ళ మమ్మీ చనిపోయినప్పుడు 60,000 లైఫ్ ఇన్సూరెన్స్ వచ్చింది మేడం. 1 ఎకర్ పొలం ఏమైందమ్మా? ఉంది మేడం. ఎవరి పేరు మీద ఉంది? వాళ్ళ తాతయ్య పేరు మీద. ఇంకా అలాగే ఉంది. ఉంది. మెయింటెనెన్స్ ఎవరు తీసుకుంటున్నారు, కౌలు కానీ ఏదన్నా? మా హస్బెండే మేడం. ఇంతకుముందు వాళ్ళ అక్క తీసుకునేది, అందుకే గొడవలు అయ్యి ఇప్పుడు మా హస్బెండ్ తీసుకుందాం అనుకున్నాడు, ఇంకా ఇవ్వలేదు. రైతు బంధు వస్తుంది కదా, అది రైతు బంధు రాదు సార్, కౌలు భూమి. ఇంకా ఫాదర్స్ నుంచి ఫ్రీ ఇచ్చింది, చేసుకున్నన్ని రోజులు చేసుకోవాలి. అయితే ఇంకా ఇక్కడికి వచ్చేసినాం కదా మేడం,
అసలు నాతో ఇంకా బాగుండట్లేదు, ఏదో బాగుంటాడు పోనీ అని ఆ ఇల్లు కాల్ చేసి ఇక్కడికి వచ్చేసిందే, అక్కడ ఉన్నప్పుడే ఏదో తేల్చుకుంటూ అయిపోయేది. ఇక్కడికి వచ్చేసినాక కూడా మళ్ళీ స్టార్ట్ చేశాడు మేడం. నేను మెసేజెస్ చూస్తున్నాను, నేను థర్డ్ ఫ్యామిలీ పెట్టాను, నాకు డబ్బులు సరిపోవట్లేదు, 3 ఫ్యామిలీలను పోషించవలసి వచ్చిందంటే ఎక్కడున్నాయి 3 ఫ్యామిలీలు అంటే అని ఈ అమ్మాయికి మెసేజ్ నాతో చెప్తున్నాడు. నాకు డబ్బులు సరిపోవట్లేదు, నువ్వు జాబ్కి వెళ్ళు. మరి నువ్వేం చేస్తున్నావు అంటే నాకు అడగొద్దు నువ్వు. ఇంకా బూతులు తిట్టడం మేడం. అసలు ఫస్ట్ ఆమెతోని ఫిజికల్ రిలేషన్ పెట్టుకున్నప్పటి నుంచి చాలా ఘోరంగా కొట్టడం మేడం. అసలు ఏ వస్తువుతో కొడుతున్నాడో కూడా అతనికే తెలీదు. కొట్టడం ఇట్లాంటి చెక్క టేబుల్స్, ప్లాస్టిక్ టేబుల్స్. ఫస్ట్ ఆమెను ఒక రోజు తిట్టినాననేసి, అంత ఉందా నీకు, అంత మొగుడు ఉన్నాడా మీ దాంట్లో, నేను ఎవరనుకుంటున్నావు, నాతో ఎట్లా మాట్లాడాలో తెలుసుకో, నువ్వు అది చేసేవాడిని ఇది చేసాను. అసలు సరే, అట్లా కొట్టినప్పుడన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి, ఇతను అంతేంటో తేల్చాలని నీకు ఎప్పుడు అనిపించలేదు? ఫస్ట్ మేము ఇల్లు షిఫ్ట్ చేసిన తర్వాత అదంతా చేయాలి కదా మేడం. మేము ఎక్కడికి వెళ్ళినా సరే తల్లి కూతుర్లు ఎందుకుంటారమ్మా మ్యారేజ్ అయిన తర్వాత అని వాళ్ళు డౌట్ పడి ఇవ్వలేదు మేడం. మాకు ఇల్లు ఇవ్వలేదు. ఏమైనా గొడవలు అయితే మాకు వస్తాయని వాళ్ళ పేరున వస్తాను. ఒక ఇల్లు తీసుకున్నాము, అంతా అయిపోయింది, షిఫ్ట్ కూడా చేసాము. తర్వాత ఇంకా వద్దన్నారు మేడం. అయితే మా హస్బెండ్ వాళ్ళ మదర్ చనిపోకముందే అప్పుడు అంత బాగున్నాడు మేడం నాతో. ఒక చిన్న ఇల్లు కొనుక్కున్నాం మేడం, ఇక్కడే ఉంటుంది కొంపల్లి దగ్గర. అది చిన్న ఇల్లు, రేకుల ఇల్లు, నా పేరునే ఉంది. అది ఎవరు కొన్నారు? మా ఆయన కొన్నారు. దానికి లోన్ కడుతున్నారు మేడం. మంత్లీ 25,000 లోన్ కడతాడు. ఇప్పుడు ఆ ఇంట్లో కన్నా వెళ్దాము. ఎన్ని గజాలు ఇల్లమ్మా? 60 మేడం. ఎంత వాల్యూ అది? అంటే అది సుమారు 10 లక్షల 20 లక్షలు ఏదో ఉంటది. 20 మేడం. 20 లక్షలు. అప్పుడు అలా బాగున్నాడు కాబట్టి నా పేరు మీద కొని పెట్టాడు మేడం. కొని ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? సుమారు 2 సంవత్సరాల 3 సంవత్సరాల? ఒక 1-2 months తక్కువ, 2 years మేడం. ఆ ఓనరే దాంట్లో ఉన్నాడు మొన్నటి వరకు. ఇప్పుడు మేము ఇచ్చిన డబ్బులతో అతను కన్స్ట్రక్షన్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఖాళీగానే ఉంది. అట్లీస్ట్ మా ఇంట్లో కన్నా మేము వెళ్దాము అనుకొని నిన్న క్లీన్ చేసుకున్నాం మేడం. అయితే అసలు ఎట్లా అంటే ఇప్పటికి కూడా నువ్వు వెళ్ళిపో, నువ్వు అవసరం లేదు, నేను 3 ఫ్యామిలీని పోషించాలంటే ఎక్కడున్నాయి 3 ఫ్యామిలీలు అంటే నీకు అనవసరం అదంతా. అసలు నోరు ఎత్తనీయడం మేడం. కనీసం నువ్వు ఎప్పుడు వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఈరోజు ఎందుకు లేట్ అయింది అనే క్వశ్చన్ కూడా లేదు. క్వశ్చన్ వేస్తే దానికి రిప్లై ఉండదు. ఏదంటే తీసుకొని కొట్టడం, ఏది లేకపోతే చేతులతో కొట్టడం. మళ్ళీ డ్యూటీ నిన్న జాబ్ అయిపోయింది, 2 o'clock ఇంటికి రావాలి, నైట్ 11కి ఇంటికి వచ్చాడు. అడగొద్దు, కనీసం అడగొద్దు. ఎప్పుడు తాగడం, తినడం, ఇంకా ఇవే. ఆ అమ్మాయి బాగుంది, నార్త్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్దాము, ఇది బాగుందా అది బాగుందా, ఇవే నేను వింటున్నాను మేడం. అసలు చాలా ఇంకా నాకు బాగా అంటే నేను ఇంకా సూసైడ్ చేసుకోవాలని అనుకోవట్లేదు మేడం. నేనెందుకు అనవసరంగా ఇదైపోవాలి, అందుకని ఇంకా వద్దు అనుకుని సూపర్ అని అనుకుంటున్నాను మేడం. అసలు ఇంకొక కొత్త పేపర్స్ ఏమైనా, కేసులు ఏమైనా ఫైల్ చేశారా మీరు? లేదు మేడం. మెడికల్ పేపర్ ఏమంటాడంటే నువ్వు APS అయినా కంప్లైంట్ ఇచ్చుకో, ఎవరు తీసుకుంటాడో నేను చూస్తాను. APSలో ఇస్తావో అంత ఉందా మీకు? అసలు రోజుకు ఒకసారి నా కాలర్ ఎగరేసి మాట్లాడతాడు మేడం నా దగ్గర.